సార్ ఇప్పుడు ఫేమ్ ఉన్న డైరెక్టర్స్ అండ్ బడా బడా హీరోలు ఉంటారు కదా సార్, వీళ్ళందరూ అప్కమింగ్ యాక్టర్స్ని ఎదగనివ్వకుండా చేస్తారు అని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి వార్తలు అయితే వినిపిస్తుంటాయి కదా సార్. అంటే ఇది నిజమేనా సార్? అంటే బడా బడా యాక్టర్స్ వీళ్ళని రానివ్వకుండా చేస్తారా సార్ సినీ ఇండస్ట్రీకి? ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే, అతను ఎవరో ఈ మధ్యన 'లవ్ టుడే' అని సినిమా తీశాడు కదా! తమిళ్‌లో ఒక అబ్బాయి. ప్రదీప్ ఆ! ప్రదీప్ ప్రదీప్. రంగనాథన్. ఆ అబ్బాయి కొంచెంలో కొంచెం తీసాడు. వచ్చిన డబ్బులు మళ్ళా బాలీవుడ్ అక్కడికెళ్ళి పోగొట్టుకున్నాడు. అతను యాక్చువల్‌గా నా సినిమా వచ్చేటప్పటికి లాస్ట్ తమిళ్ సినిమా 'టైమ్' అని వీడికి 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఉంటుంటది. అప్పుడు అందులో పాట పెట్టేశాడు. కాలర్ ట్యూన్‌లాగా 'లవ్ టుడే' తెలుగు, తమిళ్‌లో 'ప్రేమేనంటావా' అనే సాంగ్ ఉంటుంది. అదేవిధంగా అక్కడేమో 'కాదల్ నీదానా' అని నేను తమిళ్‌లో కూడా చేశాను కదా ప్రభుదేవాని పెట్టి. అది బాగా స్ఫూర్తిగా తీసుకుని అప్పటికి ఇంకా మొబైల్స్ అప్పుడప్పుడే వస్తున్నాయని నేను టెలిఫోన్లో చేసుకుంటారు వాళ్ళు. మొబైల్ బూత్కి వెళ్ళి కేరళలో ఉంటుంది సిమ్రాన్. వీడు వచ్చి వైజాగ్లో ఉండే తమిళియన్. అది మార్చి మొబైల్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు. మొబైల్స్ పెట్టి పాట కూడా అది పెట్టేసాడు. కాలర్ ట్యూన్ సినిమా అంతా ఉంటుంది అది 'కాదల్ నీదానా' అని. సో అప్పుడు ఊరిని చెప్పాను యాక్చువల్గా దట్ యూ మస్ట్ హావ్ బీన్ ఇన్స్పైర్డ్, మోటివేటెడ్ అని చెప్పి. అప్పుడు కుర్రోడు కాబట్టి బాగా డైరెక్ట్ చేశాడు. ఆ డైరెక్ట్ చేసే ముందు ఎవరు హీరోలు ఈ చిన్న లవ్ స్టోరీకి ఎవరో డేట్లు ఇవ్వలేదని వచ్చిన ఇది కల్పించి నేనే చేసేస్తాను అనిపించుకున్నాడు. యాక్చువల్గా అతను చేయాలని ఉంది. పెద్ద బాగుపడాడు. ధనుష్ ఏముంటాడు, ధనుష్ గడు కూడా బాగుపడ్డాడు. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆడే బాగోడు వీడు బాగోడు. కాకపోతే తమిళనాడులో ఒప్పేసుకుంటారు సినిమా కానీ బాగుంటే. అర్థమైందా? అలాగ మనకు ఒప్పుకుంది ఈ మధ్యన అదేదో నేషనల్ అవార్డు వచ్చింది కదా అబ్బాయి అంటే కలర్ ఫోటో. సుహాస్. ఆ ఒక్క సినిమా నుంచి ఇక్కడ మారింది. ఇక్కడ కాకపోతే ఎంత లేనివాడని ఎంత అయినా కొంచెం గ్లామర్గా ఉండాలి అనే టైప్ తెలుగులో. అది ఎక్కువ సామాన్యుడు కూడా హీరోగా ఒప్పుకునే సినిమాలు ఎప్పటి నుంచి నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. 40-50 ఏళ్ళ నుంచి కూడా ఎంజీఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఎంజీఆర్ బంగారులో ఉంటాడు వాడు. ఆయన ఎప్పుడైతే పోవడం అంటే పాలిటిక్స్కి వెళ్ళిపోయాడో వీళ్ళందరూ వచ్చేసారు. భారతరాజు లాంటి డైరెక్టర్లు అందరూ వచ్చేసి రోడ్డు మీద కొట్టుకుంటారా బాగున్నారా ఐడియా యాక్టర్ రావే టైప్ అనమాట. మన కాశీ అక్కడ మహాకుంభమేళలో దొరుకుతుంది ఒక అమ్మాయిని, దాన్ని బట్టి ఆవిడ సినిమా తీసేస్తున్నాడు. యాక్చువల్గా అమ్మాయి బాగుంది కనీసం, కాకపోతే ఏమీ తెలియదు, వెర్రి పుష్పంగా కనపడుతుంది. దానికి ఏం తెలియదు. దానికి ఎవడో మోసం చేసాడు పట్టుకెళ్ళిపోయి మేకప్ గేప్ వేసి సినిమా తీస్తా. ఆ సినిమా వస్తో రాదో అలాంటివి ఉంటారు. అటువంటి వాళ్ళు ఉంటారని కూడా తెలియని అమాయకురాలు అమ్మాయి ఎవరో మొనాలిసా ఏదో. కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నీ ఉన్నాయి మళ్ళీ దానికి. సో అది అప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నాయి. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి బడా హీరోలు ఈ కింద వాళ్ళని దొక్కేస్తారంటే అది ఎప్పటి నుంచో ఉంది. నాగేశ్వర రామారావు గారి టైంలో వీళ్ళకంటే అందంగా ఉండే ఒక హీరో ఉండేవాడు హరినాథ్ రాజు, ప్రభాస్ వాళ్ళ క్యాస్ట్. ఓకేనా? అందగాడు, మంచి హైట్. అతను విల్లుగా మందు అలవాటు చేశారంటారు. దాంట్లో నాగేశ్వర గారి పాత్ర కూడా ఉందంటారు. మందుకి బానిస అయిపోయి ప్రతిరోజు ఈవినింగ్ ఒక బాటిల్ వెళ్ళిపోయింది. ఏం చేస్తారు? తాగేస్తాడు, ఫ్రీగా వస్తుంది కదని. సినిమాలో హీరోయే తాగేసి పట్టుకుంటే ఎవడు పిలుస్తాడు? ఆ విధంగా అతను బ్యాడ్ అయిపోయాడు. లాస్ట్లో నేను సాగర సంగమం తీస్తున్న టైంలో నేను కదా విశ్వనాథ్ గారు మా గురువు గారు, నేనేమో ప్రొడ్యూసర్ కార్ మీద వెళ్తుంటే పాండి బజార్ మెడ్రాస్లోను ఇలా అన్నాడు ఒక అతను ఎవరో రోడ్డు మీద. ఈయన వెంటనే ఆపాడు. ఎవడో తెలియదు నాకు. సర్లే దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. గ్లాస్ దించి 100 ఇచ్చాడు ఆయన, హరినాథ్ ఆయన. నాకు అసలు ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇదేంటి సార్ అండి? అంతే తాగుడు కలగలటే పిల్ల ఏదో ఊర్లో పొలం అది ఉందిలే, అయినా కూడా ఎక్కడ ఉంచుంటాడు. స్టిల్ రోడ్డు ఆ టైలరింగ్ షాప్ ఉంది అక్కడ పాండి బజార్లో. మేము అలాగే వెళ్తాం. మేము అందరం మెడ్రాస్ నుంచి వచ్చాం కాబట్టి వచ్చేలా పరిగెట్టు రాగానే ఇంక మారు మాట లేదు, 100 ఇచ్చాడు అంతే. వెళ్ళిపోయాడు. అంటే ఆ స్టేజ్కి వచ్చే స్టార్ కదా అతను. రామారావు నాగేశ్వర కంటే పెద్దోడు వయసులో కాదు, స్టార్ డమ్లో. సో అతన్నే కూడా ఈ విధంగా అలవాట్లు లోన్ చేశారని అంటారు. ఎంతవరకు ఐ డోంట్ నో, దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నేను వినేవాడిని. నేను ఇది డైరెక్ట్గా చూశాను. అది నేను పక్కన కూర్చున్నాను. నాగేశ్వరరావు గారు నన్ను పట్టుకుని ఎక్కడికో వెళ్తున్నాం, రాధిక దగ్గరికో కమల్ హాసన్ దగ్గరికో వెళ్తున్నాం డేట్ల గురించి. ఇతను పరిగెట్టుకుంటూ వచ్చినట్టు చూస్తే ముసలోడు అయిపోయినట్టున్నాడు, పొడుగ్గా ఉన్నాడు కదా, అడ్డాది ఆ మాత్రం తెలీదా. అప్పుడు అంతే, అది ఫెయిట్ అన్నాడు అనమాట. సో అలాగ అయిన వాళ్ళు చూసాం.
ఇప్పుడు కూడా ఎవడన్నా ఇప్పుడు ధనుష్ గారు ఉన్నాడు, ఇటు ధనుష్ లా ఉన్నాడని తెలిసి ఇతను హిట్లో ఉన్నాడని తెలిసి ఏదో విధంగా ఇతను నొక్కే ఎలా నొక్కుతాడు, అరే ఆడు సినిమా కొనొద్దు అంటాడు. ఇప్పుడు చిరంజీవి గారు అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని దుతకిరణ్ అన్నారా? నేను అనలేదని చెప్పాను మనం. అలాగే ఎందుకంటారు? కర్మ మళ్ళీ వాళ్ళకే కూడదు అది. అంటే అంత పెద్ద లెవెల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఆ చిన్న ఆర్టిస్ట్ పైకి వస్తున్న వాడిని ఆడు సినిమాలు రిలీజ్ చేయకండి, నా కూతురు కదా మోసం చేసి పెళ్లి చేసుకుంటాకు వచ్చాడు. ఎందుకు చేయడు? నీ కూతురు వెళ్ళింది అటు పెళ్లి చేసుకుంటాకి, ఆడేమో రాలేదు, ఆడ కూతురు వెళ్ళింది. తర్వాత తెలిసింది, మనం చెప్పాను మీ టీవీలో వేరే టీవీలో చెప్పాను యాక్చువల్గా. ఒకరినొకరు తొక్కడానికి సక్సెస్ ఉందని చెప్పి ఎవడేం చేయలేడు. వీటి మీద నాకు ఒక 10 కోట్ల బిజినెస్ అవుద్ది అనుకుంటే ఏమన్నా మాట ఇక్కడ రేపొద్దున పలానా ఆర్టిస్ట్ చెప్పాడు కాబట్టి వాడితో చేయొద్దంటే నువ్వు ఇస్తావు పని, వాడితో చేయను నువ్వు ఎవడు ఇక్కడ ఎవడు కమిట్మెంట్స్ ఆడుకుంటే సినిమాలు చేసేటప్పుడు ఎవడో ఇంకొకరిని తొక్కేయాలని ప్రయత్నించినా వీలు పడదు. అది నీకు మార్కెట్ పోతే నువ్వు వ్యసనాలకి బోనిస్ అయిపోయి ఆ వ్యసనాలు ఎటువంటి అయినా వచ్చు, దేని వెనకాల పడవచ్చు, తర్వాత బంధు వెనకాల పడవచ్చు, ఇవన్నీ కలిసి వినాశకాలు ఏదేదో విపరీత బుద్ధి ఏదో అంటారు కదా, అలాగా నీ అంతా నువ్వే తవ్వుకుంటావు తప్పితే ఎవడో నేను ఎక్కడ చేయడు. అక్కడ నీ దగ్గర మార్కెట్ ఉన్నా అని చెప్పు, వాడు ఎవడో ఫోన్ చేసేవద్దంటే వాడు వెంటనే చెప్తే వాడు బయట చెప్పాడు వాడు లైఫ్ పోతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా దానికి పలానా ఎవరో చెప్పారండి, ఇప్పుడు రావణ ఉన్నాడు, రామనాయుడు మనవడు, సురేష్ కొడుకు, మంచి హైటు, మంచి దటుడు, మరి ఎందుకు పైకి రావట్లేదు? ఎవడు దొక్కుతాడు అతనికి అతనే దొక్కేసుకుంటాడా? సో రాణా గురించి తెలుసు కదా, ఈజ్ గాట్ ఎవ్రీథింగ్. ఓన్గా సినిమాలు కూడా చేస్తున్నాడు, ఓన్గా వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. అతను అంతగా క్లిక్ అవ్వలేదు. సరే అతనితో కూడా పూరి జగన్నాథ్ లాంటి సినిమాలు తీశారు, బాహుబలిలో అతనికి సమానమైన క్యారెక్టర్ ఇచ్చారు. వేరే వేరే భాషలు మాట్లాడాలంటే ప్రభాస్ కంటే అతనే బాగా మాట్లాడతాడు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అక్కడ ఉన్నాడు పుట్టాడు కాబట్టి ఇవన్నీ వచ్చు అతనికి. బెస్ట్ నటించగలడు. మరి ఇవన్నీ వచ్చు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అతనికి. ఫాదర్ సురేష్ బాబు యాక్టర్ అవుతానంటే ఇప్పుడు సపోర్ట్ చేయలేదు. వేరే వాళ్ళు వచ్చి సినిమా తీశారు, లీడర్ అనే సినిమా ఏవిఎం వాళ్ళు, దానికి శేఖర్ కమల్ డైరెక్ట్ చేశాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫాదరే వద్దన్నాడు. ఎందుకు వచ్చింది ఇదంతా? బట్ బలవంతంగా పాప నటుడు అయ్యాడు వాళ్ళ ఫాదర్. అప్పుడు తర్వాత కొంచెం పెద్దోడు అయ్యాడు, పెళ్ళి అయింది. అతను ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ ప్రొడ్యూసర్. వాళ్ళ ఫాదర్ పేరు గ్రాండ్ ఫాదర్ పేరు కూడా నిలబెట్టవచ్చు. ఇప్పుడు అతనికి లేనిదేంటి? అందంగా ఉంటాడు, హైట్ ఉంటాడా? బాలీవుడ్లో కూడా అతనికి తెలుసు. ఎవరు అతను తొక్కేస్తారంటే ఉండదు అక్కడ. ఈ సినిమా తీసేవాడికి ప్రతి ఒక్కడికి ఎవరిని పెట్టుకుంటే ఏం మార్కెట్ ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఎవడో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారంటే షార్ట్ ఫిల్మ్ కాదు, పెద్ద సినిమా రానా లాంటి ఒకటి యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్న సినిమే ఏదది విశాఖపట్నంలో పక్కన షిప్ పేరు ఏం పేరు, గాజా ఇటువంటి ఏదో వచ్చింది కదా, ఏంటది గాజీ. ఆ సినిమా తీసాడు ఆ డైరెక్టర్, హిట్ అయింది. అందులో ఇతను హీరో. అటువంటి చాలా చేయొచ్చు అతను. ఇతనికి ఇంకా కరెక్ట్గా సబ్జెక్టులు ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్కి ఇతను బాగుంటాడు అనేది తెలీదు. మేము నిన్న మనం ఒక వీడియోలో చెప్పాం, అవర్ ఫిల్మ్ స్కూల్ విల్ గైడ్ యూ అని చెప్పేసి. మేబీ రానా కూడా అటువంటి ఇవ్వచ్చు, ఎందుకంటే అతనికి అన్నీ ఉన్నాయి. ప్రొడక్షన్ పిలవగలడు, ఇద్దరు ముగ్గురు క్లబ్ చేయగలడు, అవసరమైతే వాళ్ళకే చేసుకోవడానికి ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అండ్ ఆల్సో వెరీ గుడ్ హైట్ ఉన్న హీరో అతను. హీరో యాంటీ హీరో అంచేది ఎవరిని తొక్కడానికి వీలు పడదమ్మా. ఇక్కడ మార్కెట్ ఉంటే నేను ఇప్పుడు మార్కెట్ ఉంటే ఇప్పుడు అదే రాజతోరెడ్డి గారు వివాదంలో పడ్డాడు. మార్కెట్ ఉంటే ఎన్ని కనపడవు. సినిమాలు ఫ్లాప్ అయిపోతే అతని మీద డబ్బులు రాకపోతే వదిలేస్తారు, అంతేగాని ఆడికి ఎఫ్ఐఆర్ ఉంది, ఆడికి ఇది ఉంది, ఏవి కాదు. అందరికి అసలు ఎఫ్ఐఆర్లు ఉండరు, లేకపోతే సృష్టించుకుంటారు బాలీవుడ్లో బజ్లో ఉండటం కోసం. నేను ఇందాక అన్నాను కదా, రాజమౌళి వాడిది పెద్ద నాటకం అయి ఉంటుందని. నాటకం అయి ఉండొచ్చు, తప్పేముంది. బజ్లో ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా టక్కున మర్చిపోతున్నారు. నేను ఎందుకు సోషల్ మీడియాలో ఎంత పాపులర్గా ఎందుకు చెప్తాను ఫ్రాంక్గాను, ఐ వాంట్ టు బి ఇన్ ద బస్, సింప్లీ యాజ్ దట్. దిస్ ఈజ్ మై సీక్రెట్. లేకపోతే నా సీనియారిటీకి వీళ్ళంటే కుర్రోళ్ళకి నేను తెలియకపోవచ్చు కదా. సో ఐ హావ్ డన్ ఫెంటాస్టిక్ మూవీస్ అని అస్తమాను చెప్పుకోలేను కదా, పెట్టుకుని వీడియో పెట్టాను కదా. సో ఐ టు టాక్ వాట్ ఐ నో, ఐ షుడ్ టాక్ వాట్ ఐఎమ్ గుడ్ అట్. ఐఎమ్ గుడ్ అట్ టాకింగ్ ఫ్రాంక్లీ. ఐ నో మెనీ థింగ్స్. ప్రపంచంలో చాలా విషయాలు తెలుసు నాకు. మాట్లాడుతున్నా, ట్రైంగ్ టు ఎన్కాష్ ఇట్.
అర్థమైందా? ఆ బజలో ఉంటానికి ఎవడో దాన్ని ఈడుకోకాడు, అది ఈడుకోకాడు. సద్గురు లాంటి అతనికి ఉన్నాయండి, చాలా ఉన్నాయి బ్యాడ్లు. ఆయన కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు పెడతారు, వారం కూడా పెడతారు, వీడియోలు 2 వీడియోలు పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకే? అర్థమైందా? అదర్వైజ్ పీపుల్ విల్ ఫర్గెట్. ఎవ్రీబడి ఈజ్ బిజీ నవ్. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ ఫుల్ ఎవరికాడ బిజీ ఆ టైప్లో అయిపోయింది ఇప్పుడు జనాలు. అంచేత వాళ్ళకి ఉండాలంటే కనబడాలి, వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడాలి, తప్పు మాట్లాడండి నేను మట్టు భయంగానే మాట్లాడాలి. బట్ దే షుడ్ అండర్స్టాండ్. ఒకరోజు కాబట్టి ఒక రోజుకని అర్థం అవుద్ది వాట్ ఈజ్ టాకింగ్ ఈజ్ కరెక్ట్ అని. ఆ విధంగానే ఒకరినొకరిని పడగొట్టడం అక్కడ ఏదో కొంచెం జరుగుతున్నట్టుంది. ఆ ధనుష్ అన్నవాడు వీడి మీద ఏదో చేస్తాడు, చేసినంత మాత్రం ఇతను ఒక్క సినిమా హిట్ అయిందంటే ధనుష్ లేదు, గిరీష్ లేదు. నువ్వే అలాగొచ్చు, నీ ముఖం చూడలేకపోయేవాడు. వాళ్ళ ఫాదర్ ఫ్రెండే నాకు, ఓకేనా? వాళ్ళ బ్రదర్నే చూడలేము, అతనికి ఒక కన్ను ఉండదు. వీడిని అసలు చూడలేకపోయాం ప్యూరీగానే. ఆ కాదలు కట్ట ఏదో సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ కూతురు లాంటిది కూడా అయ్యి ఎలా ఉన్నాడు, ఎంత మంచివాడు. సినిమా అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పెళ్లి చేసుకుందా తర్వాత స్లోగా పైకి ఒక 50 కోట్లు 60 కోట్లు ఆర్టిస్ట్ అయిపోయాడు, డైరెక్టర్ అయిపోయాడు. వాళ్ళ బ్రదర్ డైరెక్టరే, వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ కస్తూరి రాజా అని. నాకు బాగా ఫ్రెండ్ అతను. ఇళయరాజా దగ్గరికి వచ్చి వస్తున్నాను. అతని గురించి కూడా చాలా ఛానల్లో చెప్పాను. అతనే ఇలా నుంచున్నవాడు ఇళయరాజా దగ్గర, అంతే అక్కడ చెట్టు కింద అంత చెప్పాను, వెతుక్కోండి. సో వాళ్ళకి పుట్టినోళ్ళు రెండో కొడుకు వీడు చూస్తే దరిద్రంగా ఉండేవాడు. వీడి హీరో ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి వేరే ఎవడలేక ఇంటి పెట్టాడు. ఆ డైరెక్టర్ ఎవడెవడు కావాలి ఇంటి పెట్టాడు, కరెక్ట్గా సరిపోయాడు. నేను చూస్తే థూ అనేటట్టు క్యారెక్టర్ అది. అలా పైకి వచ్చాడు, కింద మీద పడ్డాడు. రజనీకాంత్ అల్లుడు అయిపోయాడు. పెద్ద విచిత్రం ఏంటంటే మనవడే అక్కడి నుంచి వచ్చాడు, బస్ కండక్టర్ నుంచి వచ్చి ఎల్ఐసి కింద పడుకుని వాళ్ళ చెత్త గారు ఇస్తే వచ్చాడు. అందరు బతుకులే ఇలా ఉంటాయి. పైకి వచ్చేసిన తర్వాత గొప్పగా మాట్లాడుకుంటాం అంతే. అర్థమైనప్పుడు మీకు ఆ విధంగా మనవాడు ఈ మేడిట్. కాబట్టి ఈడు డెఫినెట్గా ఆడికి దగ్గరలో ఉన్నాడు. ఒక విధంగా చూస్తే ధనుష్ కంటే ఈడే బాగున్నాడు, కొంచెం నాణ్యంగా ఉన్నాడు ఈడు, మరి అంత నల్లగలేడు. ఆడికి కూడా మీసాలు కేసాలు పెట్టి ఏదో వస్తా అసురులు లాంటి సినిమా ఆడు ఫినిష్. అదే జరుగుతూ చూస్తూ ఉండు. ఎవరినన్నా నువ్వు నొక్కేనని చెప్పు అలా ఉంటాడు. ఏమాత్రం చేయి తీసా బేగు చేస్తాడు. చేయి తీసే రోజు వస్తుంది నీకు. అక్కడ మటుకు జరుగుతుందని విన్నాను నేను. తమిళ్లో నాకు చాలామంది మెడ్రాస్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వీడు కొంచెం ఇటువంటి వ్యధవేషాలు వేస్తానని ధనుష్ విన్నాను నేను. వీడిని పైకి రాయనివ్వకుండా చేయడం అయ్యే ఆగదు అది. వీడు ఇంకొక సినిమా హిట్ చేయడే. వాడు చేసిన పని ఏంటంటే లవ్ టుడే తర్వాత బాలీవుడ్ వెళ్ళి తీసాడు మన సినిమా పెట్టి, డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా కూడా తీశారు, ఇప్పుడు తీస్తున్నాడు. అదేదో దాన్ని ఏమంటారు, టాటూనే తీస్తున్నాడు. చెప్పాలి టక్కనే దాన్ని వేసుకునే టాటూని వేసిన దాన్ని ఏమంటాం, దాన్ని ఆ పేరు మీద తీస్తున్నాడు కదా. ఆ సినిమా హిట్ అయితే హిట్ అయి ఉండొచ్చు. అది ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టు యాక్చువల్గాను. సో దాని పేరు ఏం పేరు, అది మంచి పేరు పెట్టాడు యాక్చువల్గాను. డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, గర్ల్ విత్ ద టాటూ అని ఒకటి సినిమా ఒకటి ఉంది, గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ అని. సో అది ఇన్స్పిరేషన్గా తీస్తున్నారు. కాకపోతే సబ్జెక్ట్ వేరే ఉంటుంది. హిట్ ఉంటుంది. హిట్ అయితే ఎక్కడికో పోతాడు. అయిందా ఇలా వెళ్ళిపోతాడు ఎవడో ధనుష్కుడు. ఇంకొకటి పడగొట్టడానికి ప్రయత్నించడం జరగడం అనేది ఈ మధ్యన ఈడు విషయంలో జరిగిందని విన్నాను. అది ఇది పబ్లిసిటీ ఈ కుర్రోడికి, అర్థమైనప్పుడు మీకు. సో అటువంటి ఎక్కడో కానీ జరగవు. ఎప్పుడో నా చిన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు అరుణాథ్ని పైకి రాకుండా చేసేవారని విన్నాను. మరి ఎందరో నాకు తెలియదు. నాకు వాళ్ళకి సంబంధించిన బాలకృష్ణతో సినిమా నేను పనిచేశాను, నాగార్జునతో ఏదో నా హీరోగానే పనిచేశాను ఆ సినిమాలో. అవన్నీ కాదు, కానీ నేను విన్నది అడిగాను కదా, నాగార్జున మీ నాన్న 57 అడగం కదా. నేను విన్నది నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను. ఎక్కడో కానీ ఉండవు. పైకి తీసుకురాకుండా ఎందుకుంటారు? ఆవిడ ఎంత మ్యాక్సిమం ఏమంటారు, ఇప్పుడు వీటికి ధనుష్కి అపోజిషన్గా ఉండి వీటి సినిమాతో తీసినప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ వచ్చింది అనుకోండి, వాడు ఎందుకంటే నేను చేస్తాను అనొచ్చు. ఆ ప్రొడ్యూసర్ ఏమనాలి, నువ్వు వద్దు ఆడే కావాలన్నాడు అంటారు కూడా ఒక్కొక్కసారి. వాడు మొత్తం ఇండస్ట్రీ సహించాడు కదా. ఇప్పుడు స్టాలిన్ కొడుకులాగా స్టాలిన్ కొడుకు చేయడం ఆ పని. స్టాలిన్ కొడుకు కూడా సినిమాలో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రెడ్ జైంట్ అని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు. అతను నటుడే. వాళ్ళ ఆవిడ కూడా డైరెక్ట్ చేసింది ఈ మధ్యన. సచేత వాళ్ళు జనాల ఆదరణ కోసం చూస్తారు. జనం ఆదరించాలి, జనరంజకం అవ్వాలి. ఇక్కడ మనంతా మనమే ఫోర్స్ చేసుకోవాలంటే శరవణాభావన్ ఆడు కొడుకు అంటే పెద్దవాళ్ళ మనందరం. ఇట్ వన్ ఆఫ్ ద టాప్ బిలియనీర్ అక్కడ.
ఇక్కడ ఆ శరణాభవన్ అన్నవాడే అడుగుతుంటూ వచ్చాడు. దాని తర్వాత కోట్ల మీద కోట్లు పెట్టేశాడు. ఆడు సినిమా యాక్ట్ చేశాడు. ఆడు మోసం చేశారు కానీ ఆ సినిమాలో యాక్చువల్గా బాగానే ఉంటాడు అబ్బాయి. బట్ అతనికంటేనే అతను ఎవరు తొక్కేశారు, ఎవరు తొక్కగలరు? అతనికి అతనే ప్రమోట్ చేసుకోవాలి. సినిమా అనేది ప్రజల యొక్క ఆదరణ పొందితే చిరంజీవిలాగా ఎవరిని నొక్కలేరు. జనాల్లోంచి వచ్చాడు కాబట్టి ఆవిడ ఏం చేయలేడు. మిగతా వీళ్ళంతా గ్యాంగ్ అంతా కూడా తొట్టి గ్యాంగ్ అంతా కూడా ఆయన పెట్టుకొచ్చిన వాళ్ళే. అవునన్నా కాదన్నా బన్నీ గిన్ని రామ్ చరణ్ అంగడి ఆవిడ మన ఎవరో నాగబాబు కొడుకు ఆ కొడుకు ఈ కొడుకు అందరూ చిరంజీవి తర్వాత వచ్చిన వాళ్ళే, అంతే కదా. మట్టిలోంచి వచ్చిన మాణిక్యం చిరంజీవి ఒకడే. అంటే అతను ఎవరేం చేయలేరు. చేయాలని ప్రయత్నించడం కూడా వేస్ట్ అవుతుంది. అర్థమైందా? అంచేది ఒకరిని ఒకరు తొక్కాలనుకుంటే చిరంజీవిని ఎప్పుడో తొక్కేయాలి కమ్మోళ్ళు. నేను అక్కడ కూడా పైకి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, చిరంజీవిని ఎప్పుడో నొక్కేయాలి. వాళ్ళ వల్ల కాలేదు, ఎవడి వల్ల కాలేదు. ఇది ఒకటే నిదర్శనం. ఇంకెందుకంటే ఏంటి, ఎవరు తొక్కరు. ఇక్కడ తొక్కాలని ప్రయత్నించాలని ఉంటుంది. వాడి వల్ల ఏమవుద్ది, నువ్వు తొక్కే కొద్ది పైకి వచ్చేస్తాడు చూడు ఈ కుర్రాడు డ్రాగన్. చూస్తూ ఉండు. ఈ విషయం ఆల్ ది బెస్ట్. అలాగని ధనుష్ మీద కోపం లేదు కానీ, బట్ ఆడ ఏదో ప్రయత్నాలు చేస్తే మటుకు బెడిసికూడదు. అటువంటివి ఉండవు అమ్మాయి, అక్కడ చేయరు. ఆ రోజులు పోనీ కూడా. ఇప్పుడు ఒకడికొకటి ఎవడు లెక్క చేస్తారండి సోషల్ మీడియాలోనూ. నోబడీకి రోడ్డు మీద వెళ్తే నోబడీ కేర్స్. నేను రా అన్నాను కదా, అది అంటాడు. ఆ రోజు వచ్చేసినాయి. మంచిది ఒకరినొకరు నొక్కుని ఇచ్చేసే రోజులు లేవు. ఎవడ ప్రయత్నం వాడు చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి, సంకల్పం ఉండాలి, టాలెంట్ ఉండాలి.